కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వందలాది మంది వృద్ధులు అనాథుల ఆకలి తీరుస్తోంది. రామచంద్రపురం పాత బస్టాండ్లో పూల వ్యాపారాన్ని నడిపే నాగిరెడ్డి వెంకన్న అక్కడికి వచ్చే ఎంతో మంది వృద్ధులకు రోగులకు ఆకలి తీర్చడం కోసం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ప్రతి నెల 4వ మంగళవారం వైద్య శిబిరం నిర్వహించి పేదలకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించడంతో పాటు అనాథులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆసుపత్రికి వచ్చే రోగులకు 10 రూపాయలు నామమాత్రపు రుసుముతో కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్నారు. 2019 సంవత్సరంలో ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది పేద వృద్ధులు, దివ్యాంగుల ఆకలి తీర్చింది. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వెనుక ఎంతో మంది దాతల సహకారం ఉందని ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న పేర్కొన్నారు. ఈ ట్రస్టును మొదట 5 సభ్యుల పేర్లతో నమోదు చేయించామని, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి దాతల సహకారంతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు విస్తరించినట్లు ట్రస్ట్ సభ్యులు బంగారుబాబు తెలిపారు. ఎంతో మంది భోజనం లేక బాధపడుతున్నారు. అనారోగ్యంతో చాలా మంది మా కొద్దిగా అటు ఇటు తిరుగుతున్నారు. చాలా మంది నేను ఈ కార్యక్రమం మొదలెట్టి మెడికల్ క్యాంపు డైలీ భోజనం కూడా ఏర్పాటు చేసి నాకు ఎంతో మంది సహకరిస్తున్నారు. మా వాళ్ళు కూడా ఎంతోమంది 10 మంది దాకా నాకు సహకరించి ఎంతోమంది నెల నెల సందా కట్టి వాళ్ళు ఒక 20 మంది దాకా పోగొట్టారు. ఇంకా ఎంతోమంది సాగించేస్తారని నేను ఆశించు ఈ మాటలు సెలవు తీసుకున్నాను. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 2019 ఆగస్టు 13వ తారీఖుని ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. అన్నదాత సుఖీభవ అనే నినాదంతో వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు ఎంతోమంది భోజనం లేక ఈ పరిసర ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారని అన్నదాత సుఖీభవ నినాదంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నాగిరెడ్డి వెంకన్న గారు స్థాపించడం జరిగింది. దీని ద్వారా కొంతమంది పెద్దలు, సుఖీభవ చారిటబుల్ సభ్యులు సుమారు 10 మంది ఏర్పాటయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం.